నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బ్యాంకింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ బ్యాంకింగ్ టాపిక్లో సబ్ టాపిక్ అయినటువంటి బ్యాంకింగ్ రంగం యొక్క సంస్కరణల గురించి చర్చిస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం ఈ బ్యాంకింగ్ టాపిక్ సంబంధించి, ఈ బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు సంబంధించి సుఖమయ్ చక్రవర్తి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి అనేటువంటి, ఆ కమిటీ సూచించినటువంటి సిఫార్సులు ఏమున్నాయి అనేటువంటి అంశాల్ని గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్యాంకింగ్ రంగ సంస్కరణల పైన ఏర్పాటు చేసినటువంటి ఇంకొక కమిటీ ఏంటంటే నరసింహం కమిటీ, నరసింహం కమిటీ. ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూసి, నెక్స్ట్ వీడియోలో ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సుల్ని ఆర్బీఐ అనేది అమలు చేస్తున్నటువంటి అంశాలు ఏమున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ నరసింహం కమిటీ గురించి డిస్కస్ చేద్దాం. మనకి విత్త వ్యవస్థ నిర్వహణ సంబంధించినటువంటి పరిశీలన చేసి సూచనలు చేయడం కోసం ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ అయినటువంటి నరసింహం అధ్యక్షతన 1991లో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. ఆ కమిటీ 1991 డిసెంబర్లో నివేదికని ఇచ్చింది. మరలా ఈ కమిటీని రెండవసారి బ్యాంకింగ్ వ్యవస్థ పైన 1998లో నియమించడం అనేది జరిగింది. ఈ 98లో నియమించినటువంటి నరసింహం కమిటీ యొక్క సిఫార్సులు అనేవి బ్యాంకింగ్ రంగం పైన చాలా ప్రభావాన్ని చూపించడం అనేది జరిగింది. సో వాటి అంశాలు ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి బ్యాంకింగ్ రంగ సంస్కరణలో నరసింహం కమిటీ, ఈ నరసింహం కమిటీ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది సంక్షోభంలో ఉంది. దాని కోసమని కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అని ఈ కమిటీని నరసింహ అధ్యక్షతన సిఎఫ్సి, కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్, సిఎఫ్ఎస్, దీన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి విత్త వ్యవస్థని పరిశీలించి సూచనలు చేయడం కోసం 1991 సంవత్సరంలో 1991లో ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ అయినటువంటి నరసింహం అధ్యక్షతన ఒక కమిటీ అనేది నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ 1991 డిసెంబర్లో తన యొక్క నివేదికని సమర్పించింది. ఇది మొదటిసారిగా నియమించినటువంటి నరసింహం కమిటీ. ఇదే నరసింహం అధ్యక్షతన 1998 సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థ పైన అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడం కోసం 1998లో కూడా రెండవసారి ఈ నరసింహ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. అది ఎప్పుడంటే సెకండ్ టైం ఎప్పుడంటే 1998 సంవత్సరంలో రెండవసారి ప్రత్యేకించి బ్యాంకింగ్ వ్యవస్థ కోసమనే ఈ కమిటీ నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ అనేది బ్యాంకింగ్ వ్యవస్థను పరిశీలించి బ్యాంకులని జాతీయకరణ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పులని కొనియాడడం అనేది జరిగింది. బ్యాంకులని 1969లో మొదటిసారిగా జాతీయం చేశారు, తర్వాత 1980లో చేశారు. ఈ బ్యాంకులు జాతీయకరణ జరిగిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్స్ అనేవి పెరిగాయి. అలాగే ప్రాంతీయ, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకి బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క బ్రాంచ్లు అనేవి విస్తరించడం అనేది జరిగింది. అలాగే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక అసమానతలు అనేవి కొంతవరకు తగ్గడం అనేది జరిగింది. ఇలా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పులని ఈ కమిటీ అనేది కొనియాడడం అనేది జరిగింది. అయితే బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత ఇటువంటి మార్పులు అనేవి, డిపాజిట్లు పెరిగినాయి, బ్యాంకింగ్ రంగం విస్తరించింది, ప్రాంతీయ అసమానతలు తగ్గిన, ఆర్థికపరమైన ప్రాంతీయ అసమానతలు తగ్గినాయి. ఇలా ఇటువంటి ప్రయోజనాలతో పాటుగా
ఈ బ్యాంకుల యొక్క ఆదాయం అనేది, లాభదాయకత అనేది తగ్గడం అనేది జరిగింది. సో దీన్ని పరిష్కరించడం కోసం ఈ నరసింహం కమిటీ అనేది కొన్ని సిఫార్సులు అనేది చేయడం అనేది జరిగింది. ఆ సిఫార్సులు ఏమున్నాయంటే, ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు. ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమున్నాయంటే, ఆదేశిత పెట్టుబడిని తగ్గించాలి అని సూచించింది. ఒకటి, ఆదేశిత పెట్టుబడి. ఈ ఆదేశిత పెట్టుబడిని తగ్గించాలని సూచించింది. ఈ ఆదేశిత పెట్టుబడి అంటే ఏంటంటే, మనకి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఉంటాయి. సో ఈ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ని మనకి ఏం చేస్తుందంటే, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో బ్యాంక్ అనేది వాటిని పెంచడం లేదనుకుంటే తగ్గించడం ఇలాంటి చర్యలు ఆర్బీఐ అనేది చేస్తుంది. సో దీనివలన ఇప్పుడు ఎస్ఎల్ఆర్ను పెంచారనుకోండి. ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంకులు అనేది తమ దగ్గర కొంత వచ్చినటువంటి డిపాజిట్లు కొంత ఉంచుకోవాల్సినటువంటి అవసరం అనేది పెరుగుతుంది. వాటిని కూడా ఏ రూపంలో, ప్రభుత్వాలు అనేవి తమ యొక్క రుణ కార్యకలాపాలను నిర్వహించుకోవడం ఎక్కువగా ఎస్ఎల్ఆర్ పైన ఆధారపడతారు. అంటే ఈ బ్యాంకులు అనేవి ఎస్ఎల్ఆర్ని ప్రభుత్వ సెక్యూరిటీస్ రూపంలోను, బంగారం రూపంలోను, ఇలా అంటే రిస్క్ తక్కువగా ఉండేటటువంటి అసెట్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఎస్ఎల్ఆర్ని ఎక్కువగా ఉంచడం వలన వీటికి వచ్చేటటువంటి అంటే బయట వచ్చేటటువంటి వడ్డీ కంటే ఈ ప్రభుత్వ సెక్యూరిటీస్లో వచ్చేటువంటి వడ్డీ అనేది తక్కువగా ఉంటుంది. సో దీని వలన కూడా ప్రభుత్వాలకి, ఈ బ్యాంకులకి ఆదాయం అనేది తగ్గుతుంది. కాబట్టి ఎస్ఎల్ఆర్ని తగ్గించాలి అని సిఫార్సు చేసింది. అప్పటికి ఎస్ఎల్ఆర్ అనేది 1991 నాటికి ఎంత ఉందంటే 38.5% ఉన్నటువంటి ఈ ఎస్ఎల్ఆర్ని రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో, అంటే 1991 నుంచి రాబోయే 5 సంవత్సరాలు అంటే 1996 నాటికి దీన్ని 25% తగ్గించాలని సిఫార్సు చేయడం అనేది జరిగింది. అలాగే ఈ ఆదేశిత పెట్టుబడులు ఇంకొకటి ఏముంటుంది, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు అనేవి వాటికి వచ్చేటటువంటి డిపాజిట్లో కొంత భాగాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచుతాయి. సో దాన్ని మనం సిఆర్ఆర్గా చెప్తాం. సో ఈ సిఆర్ఆర్ బ్యాంకులు పెట్టేటటువంటి, ఆర్బీఐ దగ్గర పెట్టేటువంటి వీటి డిపాజిట్స్ పైన కూడా వీటి వడ్డీ అనేది తక్కువగా వస్తుంది. సో దీన్ని కూడా తగ్గించాలి అని సిఫార్సు చేయడం అనేది జరిగింది. సో ఈ సిఆర్ఆర్ అనేది ఆ టైంకి మనకి 15% ఉండేటటువంటి సిఆర్ఆర్ని మనకి 3% తగ్గించాలని ఈ నరసింహం కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ ఆదేశిత పెట్టుబడిని తగ్గించాలి అని ఈ కమిటీ సిఫార్సు అనేది చేసింది. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే ఆదేశిత రుణ విధానం. అలాగే ఆదేశిత రుణ విధానం అంటే బలహీన వర్గాల వారికి, చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకు కావచ్చు, వెనుకబడిన వర్గాల వారికి, ఇటువంటి వారికి తక్కువ, అంటే మనకి ఏమంటారంటే దీన్ని కొంత శాతం ఇచ్చేటటువంటి డిపాజిట్ రుణాల్లో ఖచ్చితంగా కొంత శాతం రుణాలు అనేవి వీటికి, ఈ రంగాలకు ఇవ్వాలి. సో దాని వలన కూడా వీటికి వడ్డీ అనేది తక్కువగా వస్తుంది. వీటి వలన కూడా ఉపయోగం లేదు, వీటిని కూడా తగ్గించాలి అని సూచించడం అనేది జరిగింది. మనకి ఈ ప్రాధాన్యత రంగాలు అంటాం వీటినే. వ్యవసాయం, చిన్న సన్నకారు రైతులు, వెనుకబడిన వారు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ రంగాలు, ఇవన్నీ కూడా మనకి ప్రాధాన్యత రంగాలుగా చెప్తాం. సో ఈ ప్రాధాన్యత రంగాలకి 40% రుణాలు అనేవి ఇస్తూ ఉన్నారు. దీన్ని 10% తగ్గించాలి అని సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఈ ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటటువంటి రుణాల వలన ఆల్రెడీ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి. వ్యవసాయ రంగం డెవలప్ అయింది, ఎంఎస్ఎంఈలు డెవలప్ అయినాయి. వీటికి ఇచ్చేటటువంటి రుణాల వలన బాగా వెనుకబడిన వారికంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన వారే ఎక్కువగా వీటి వలన ప్రయోజనం పొందుతున్నారు. వాటిని నిలుపుదల చేసేయాలి, దీర్ఘకాలంగా ఇటువంటి ఉండకూడదు. కాబట్టి ఈ ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటువంటి రుణాలు 40% నుంచి 10% తగ్గించాలి అని ఈ నరసింహం కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. అలాగే వడ్డీ రేట్ల వ్యవస్థ. ఈ వడ్డీ రేట్ల పైన ఆర్బీఐ యొక్క నియంత్రణ అనేది ఉండకూడదు. వడ్డీ రేట్లు అనేది బ్యాంకులు స్వతంత్రంగా మార్కెట్ యొక్క పరిస్థితులను ఆధారంగా అవి నిర్ణయించుకోవాలి. అంటే మార్కెట్ శక్తులు అంటాం, సప్లై డిమాండ్ని మార్కెట్ శక్తులు అంటాం.
ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు, ప్రజలు కోరుకునేటటువంటి రుణాలు అంటే డిమాండ్ సప్లై వీటి ఆధారంగా వడ్డీ రేట్లు అనేది నిర్ణయించాలే కానీ వీటిపైన ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ నియంత్రణ చేసి వడ్డీ రేట్లు నియంత్రించకూడదు అని నరసింహన్ కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వచనం. బ్యాంకింగ్ వ్యవస్థ పునర్నిర్వచనం. అంటే బ్యాంకింగ్ వ్యవస్థని తగ్గించాలి, 4 అంచెల బ్యాంకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని నరసింహన్ కమిటీ సూచించడం అనేది జరిగింది. 4 అంచెలు. ఈ 4 అంచెల్లో ఏమేమి ఉండాలంటే, ఒకటి అతిపెద్ద బ్యాంకుల్ని 3 లేదా 4 ఏర్పాటు చేసి, ఎస్బీఐతో సహా అతిపెద్ద బ్యాంకుల్ని 3 లేదా 4 ఏర్పాటు చేసి వాటిని అంతర్జాతీయ బ్యాంకులుగా గుర్తించి అంతర్జాతీయ స్థాయిని కల్పించాలని సూచించడం అనేది జరిగింది. ఎస్బీఐతో సహా 3 లేదా 4 బ్యాంకుల్ని ఏర్పాటు చేసి, 4 బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేసి వీటిని అంతర్జాతీయ బ్యాంకులుగా రూపొందించి అంతర్జాతీయ బ్యాంకింగ్ స్థాయిని వీటికి కల్పించాలని మొదటి అంచెని సూచించడం అనేది జరిగింది. రెండో అంచెలో ఏంటంటే, దేశవ్యాప్తంగా బ్రాంచ్లు కలిగినటువంటి అతిపెద్ద వాణిజ్య బ్యాంకులని 10 నుంచి 8కి కుదించి 10 నుంచి 8కి కుదించాలి అని వీటికి స్థానిక బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకుల్ని దేశవ్యాప్తంగా ఉండేటువంటి బ్రాంచ్లు కలిగినటువంటి పెద్ద బ్యాంకుల్ని 10 ఉన్నటువంటి 8కి కుదించి వీటిని దేశీయ బ్యాంకులుగా వీటిని ఏర్పాటు చేయాలని రెండో వ్యవస్థను సూచించింది. మూడవ వ్యవస్థ ఏంటంటే, ఒక ప్రాంతానికి పరిమితమయ్యి ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వర్తించేటటువంటి ప్రాంతీయ బ్యాంకుల్ని మూడవ వ్యవస్థగా సూచించింది. ప్రాంతీయ బ్యాంకుల్ని మూడవ వ్యవస్థగా సూచించడం అనేది జరిగింది. 4వ వ్యవస్థగా ఆర్ఆర్బీసీని, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వీటిని 4వ వ్యవస్థగా, మొత్తానికి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో 4 అంచెల బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురావాలని నరసింహన్ కమిటీ సూచనలు చేయడం అనేది జరిగింది. అలాగే బ్రాంచ్ల ఏర్పాటు సరళీకరణ. బ్రాంచ్ల ఏర్పాటు సరళీకరణ. నార్మల్గా ఈ బ్యాంకుల జాతీయకరణ జరిగే బ్యాంకులకి ఏమని సూచిస్తున్నారంటే, లాభంతో సంబంధం లేదు, లాభం వస్తుందంటేనే బ్రాంచ్ ఏర్పాటు చేయడం ఇలాంటివి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఖచ్చితంగా బ్రాంచ్లు అనేది ఏర్పాటు చేయాలని వీటిని సూచించడం అనేది జరిగింది. సో ఆ విధానాన్ని రద్దు చేసి ఈ బ్రాంచ్లను ఏర్పాటు చేసి వాటికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి బ్యాంకులకి. అంటే పలానా ప్రాంతంలో బ్రాంచ్ అనేది ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో లాభాలు వస్తాయి అనుకుంటేనే బ్రాంచ్ని ఏర్పాటు చేయడం, లేదనుకుంటే ఏర్పాటు చేయకుండా ఉండడం, ఇటువంటి స్వయం ప్రతిపత్తి వాటికి ఇవ్వాలి, బ్యాంకులకి ఇవ్వాలి అని ఈ బ్రాంచ్ల ఏర్పాటు సరళీకరణ అనేది ఉండాలి అని నరసింహన్ కమిటీ సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ది విచక్షణాత్మక విధానం. ఈ విచక్షణాత్మక విధానాన్ని రద్దు చేయాలని సూచించింది. అంటే దేశీయ బ్యాంకులకి ఒక రకమైనటువంటి నియమ నిబంధనలు, అదేవిధంగా ప్రభుత్వ బ్యాంకులకు ఒక రకమైనటువంటి నియమ నిబంధనలు, ప్రైవేట్ బ్యాంకులకు ఒక రకమైనటువంటి విచక్షణాత్మక విధానాలు, అదేవిధంగా విదేశీ బ్యాంకులకి ఒక రకమైనటువంటి విచక్షణ విధానాలని ఇటువంటివి ఉండకుండా అన్ని బ్యాంకులకు కూడా అన్ని బ్యాంకులు ఏర్పాటు చేసేటప్పుడు ఒకే రకమైనటువంటి నియమ నిబంధనలు అనేవి ఉండాలి. ఇటువంటి విచక్షణ అనేది బ్యాంకులపైన చూపించకూడదు అని ఈ నరసింహన్ కమిటీ అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది ద్వంద్వ నియంత్రణ రద్దు. బ్యాంకుల పైన ద్వంద్వ నియంత్రణ అనేది రద్దు చేయాలని నరసింహన్ కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. సో బ్యాంకుల పైన ఆర్బీఐ అనేది నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేది నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంది. ఇలా ఈ ద్వంద్వ నియంత్రణ అనేది ఉండకుండా ఓన్లీ ఆర్బీఐ మాత్రమే నియంత్రణ కలిగి ఉండాలి అనేటటువంటి అంశాన్ని
ఓన్లీ ఈ ఆర్బీఐ నియంత్రణ కలిగి ఉండి ఈ ద్వంద్వ నియంత్రణ విధానాన్ని రద్దు చేయాలి అని నరసింహన్ కమిటీ సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఇంకా రిస్క్ అసెట్ ఫండ్ని ఏర్పాటు చేయాలని, అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ ఏఆర్ఎఫ్ని ఏర్పాటు చేయాలి. అసెట్స్ రీకన్స్ట్రక్షన్ ఫండ్, ఈ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ని ఏఆర్ఎఫ్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పులు అనేవి కొన్ని తిరిగి వసూలు, వాటిని ఎన్పిఎల్గా చెప్తాం, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తాం. సో వీటిని నివారించడం కోసం వీటిలో ఎంతైతే ఎన్పిఏలు ఉన్నాయో వాటిలో కొంత భాగాన్ని ఒక నిధిని అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అని ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధిలో ఈ ప్రభుత్వం అనేది జమ చెయ్యాలి అని ఈ నరసింహన్ కమిటీ అనేది సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే 9వ అంశం ఏంటంటే స్వేచ్ఛ స్వయం ప్రతిపత్తి. ఈ బ్యాంకుల పైన పూర్తిగా నియంత్రణ అధికారాన్ని తొలగించాలి. బ్యాంకులు అనేది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అంశాలై ఉండాలి. రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు. ఈ బ్యాంకులకు నియమించేటటువంటి చైర్మన్లు ఇటువంటి పెద్ద స్థాయి అధికారుల్ని ఎటువంటి రాజకీయ సిఫార్సులు ఉపయోగించకుండా వీరిని నియమించడానికి ఒక ప్రత్యేక బాడీని ఏర్పాటు చేసి దాని ద్వారా మాత్రమే నియామకాలు చేయాలి అనేటటువంటి అంశాన్ని మనకి ఈ నరసింహన్ కమిటీ సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ది అంశం ఏంటంటే ప్రుడెన్షియల్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్. అంటే బ్యాంకులకి ఎన్పిఏలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో నార్మల్గా మనం ఎన్పిఏలు అని ఏం చెప్తాం, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని ఏం చెప్తాం అంటే మనకి ఇచ్చినటువంటి రుణం అనేది, ఒక బ్యాంక్ ఇచ్చినటువంటి రుణం అనేది అసలు కానీ వడ్డీ కానీ 180 రోజులు రాకపోతే, వసూలు కాకపోతే వాటిని ఎన్పిఏగా చెప్తాం. మనకి 2004లో చేసినటువంటి చట్టం ద్వారా అయితే 2004లో చేసిన చట్టం అయితే 90 రోజుల పాటు రానటువంటి వాటిని ఎన్పిఏలుగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో వీటిలో కూడా మనకి 3 కేటగిరీలు అనేవి, ఎన్పిఎల్లో కూడా 3 కేటగిరీలు అనేవి ఉన్నాయి. సో ఈ ఎన్పిఎల్ ద్వారా వచ్చేటటువంటి రుణాలకు ఇవ్వడం వలన వచ్చేటటువంటి వడ్డీలని బ్యాంక్ ఆదాయంగా పరిగణించకూడదు. ఎందుకోసం అంటే వీటి వలన బ్యాంకుల యొక్క పెర్ఫార్మెన్స్ అనేది దెబ్బతింటుంది, వీటిని సపరేట్గా చూపించాలి అని ఈ కమిటీ అనేది సూచించడం అనేది జరిగింది. అలాగే మనకి రిస్క్ యాడిక్వసీ రేషియో అని అంటాం, క్యాపిటల్ రిస్క్ యాడిక్వసీ రేషియో అంటాం. సో వీటిని కూడా నిర్వహించాలి బ్యాంకులు అనేవి, వీటిని కూడా నిర్వహించాలి అని క్యాపిటల్ రిస్క్ యాడిక్వసీ రేషియోని కూడా నిర్వహించాలి, ఈ బ్యాంకులు అనేవి నిర్వహించాలి అని మనకి ఈ నరసింహన్ కమిటీ అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఇది నరసింహన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు. ఈ కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం అనేది లేదా ఆర్బీఐ అనేది అమలు చేసిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. మనకి కమిటీ ఆన్ ఫైనాన్షియల్ సిస్టమ్ విత్త వ్యవస్థ యొక్క నిర్వహణ పరిశీలించి సూచనలు చేయడం కోసం ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ అయినటువంటి ఎం నరసింహన్ అధ్యక్షతన 1991లో మొదటిసారిగా ఒక కమిటీ నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ 1991 డిసెంబర్లో తమ యొక్క నివేదికను సమర్పించింది. మరలా బ్యాంకింగ్ వ్యవస్థ పైన, ప్రత్యేకించి బ్యాంకింగ్ వ్యవస్థ పైన 1998లో మరలా ఈ కమిటీని నరసింహన్ అధ్యక్షతన ఇంకొక కమిటీని నియమించారు. సో ఈ కమిటీ అనేది 1969లో మనం బ్యాంకుల జాతీకరణ చేసిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పులు కొనియాడి, దానితో పాటు ఈ బ్యాంకింగ్ రంగంలో బ్యాంకులకు అనేది ఆదాయాలు తగ్గినాయి కాబట్టి దానికోసం ఈ ఆదాయాలు పెంచడం కోసం నరసింహన్ కమిటీ సిఫార్సు చేసింది. ఏంటంటే ఆదేశిత పెట్టుబడులని సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ని తగ్గించాలని, అలాగే వడ్డీ రేట్ల వ్యవస్థలో మనకి మార్కెట్ శక్తుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయం జరగాలని,
బ్యాంకింగ్ వ్యవస్థలో 4 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బ్రాంచ్ల ఏర్పాటులో సరళీకరణ అనేది ఉండాలని, అదేవిధంగా రిస్క్ ఫండ్ని ఏర్పాటు చేయాలని, మనకి అసెట్ రీకన్స్ట్రక్ట్ ఏఆర్ఎఫ్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విచక్షణాత్మక విధానాన్ని అంటే ప్రైవేట్ బ్యాంకులపైన, ప్రభుత్వ బ్యాంకులపైన, విదేశీ బ్యాంకులపైన రకరకాలైనటువంటి విచక్షణాత్మక విధానాలను విడనాడాలని, ద్వంద్వ నియంత్రణని ఆర్బీఐ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రిస్తున్నాయి కాబట్టి ఇటువంటి ద్వంద్వ నియంత్రణ విధానాన్ని విడిచిపెట్టాలని, అదేవిధంగా మనకి స్వయం ప్రతిపత్తి అనేది స్వేచ్ఛా ప్రతిపత్తి అనేది బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవ్వాలి. ఆ బ్యాంకింగ్ వ్యవస్థలో రాజకీయ జోక్యం అనేది తగ్గించాలి. అదేవిధంగా వాటికి నియమించేటువంటి అధిపతుల్ని నియమించడానికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా నియామకాలు చేయాలని, అదేవిధంగా ప్రూడెన్షియల్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ అనేది అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి ఎన్పిఎల్ రుణాల్లో ఎన్పిఎల్ని ఆ బ్యాంకులకు వచ్చేటువంటి ఆదాయంగా చూపించకూడదు, వాటిని సపరేట్ అకౌంట్గా చూపించాలని, అదేవిధంగా క్యాపిటల్ రిస్క్ యాడిక్యూసీ రేషియోని బ్యాంకులు మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ బ్యాంకింగ్ రంగంలో ఈ ఒడిదుడుకులకి ఈ రకమైన లాభదాయకం తగ్గడానికి కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అని మనకి ఈ నరసింహం కమిటీ విమర్శ చేయడం అనేది జరిగింది. ఇది నరసింహం కమిటీ ఇచ్చినటువంటి సూచనలు అనేవి మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో ఈ నరసింహం కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని ప్రభుత్వం అనేది ఆర్బీఐ అనేది అమలు చేసిందా లేదా అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.